1931లో మెయిన్ రోడ్లో అప్పుడు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు మన్మోహన్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. దీని ఇంజనీర్ కేఎల్ రావు. కేఎల్ రావు అంటే ఆ రోజున సెంట్రల్ మినిస్టర్ ప్లస్ మన కృష్ణా బ్యారేజ్ కట్టిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన ఇంజనీర్ ఆయన. ఇది ఈ రోజు కూడా లేటెస్ట్ కింద ఉంటుంది. అందులో ఉన్న టైల్స్ కానీ ఇది కానీ అప్పుడు ఎంత అయిందండి? ఆ రోజుల్లోనే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. ఇవాళ కూడా బిల్డింగ్ లేటెస్ట్ లాగా ఉంటుంది. లేటెస్ట్ చూసినా కూడా అంత భీములు లేకుండా ఇది లేకుండా ఏక స్లాబ్ తోటి చాలా పెద్ద ఏరియాలో రాజకోట్ల కన్స్ట్రక్షన్ చేశారంటే ఇవాళ కూడా చెప్పు చెదరలేదు. అంతా టేకు ఈ టైల్స్ చూసినా ఏం చూసినా ఫ్లోరింగ్ ప్రతి ఈచ్ అండ్ ఎవరి ఐటము ఇంగ్లాండ్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఫ్యాన్ల దగ్గర నుంచి అన్ని. సో అప్పుడు రాజకీయంగా మీ నాన్నగారు పూర్తిగా రాలేకపోయారు. నాన్నగారు తిరిగారు, కౌన్సిలర్ కింద పోటీ చేశారు. మన వైశ్యాసులు యూనిటీ లేదు. మరి అప్పుడు ఎమ్మెల్యేగా అసలు రాలేదు. ఎమ్మెల్యే తర్వాత మా తాతగారి తర్వాత ఇంకా ఏంటంటే మీకు తెలియదే ఉంది, రాజకీయాలు అంటే ఆయన ఆఖరికి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ 80-90% ఆస్తి ఖర్చు అయిపోయింది సత్యనారాయణ గారికి. దాన ధర్మాలు అవ్వచ్చు, రాజకీయాలు పోరాటం గురించి కానీ అవ్వచ్చు. ఆ రోజుల్లో ఇక్కడ మనకి కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది. దాని గురించి ఢీకొట్ట అంటే ఫైనాన్స్ గా జస్టిస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ బాగా లీడింగ్. జస్టిస్ పార్టీ అంటే అది అవుతుందండి, నాకు ఐడియా లేదు. జస్టిస్ పార్టీ అనేది ఇండియా లెవెల్లో పెట్టారు. కాంగ్రెస్ కు అపోజిషన్, కమ్యూనిస్ట్ మా ఏరియాలో ఈ 2 పార్టీలు చాలా బలంగా ఉండేది. దీన్ని ఢీ కొట్టాలంటే ఇంకా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు అని చెప్పి ఒప్పించి అలాగే ఎన్నో ఎలక్షన్స్ ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం జస్టిస్ పార్టీని కమ్యూనిస్ట్ కంచుకోటన బదలు కొట్టి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈయన. ఉండగా మినిస్టర్ పార్క్ వచ్చింది, షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు, ఇక్కడ రైస్ మిల్ కట్టాడు, ఆయన శేషరత్న రైస్ మిల్ అని. అలా వ్యాపార పరంలో జాబ్స్ చూపించడం గురించి అట్లాగా. మన ప్రత్యేకించి ఆదివాసులకైనా చేశారా? అన్ని కులాల మతాలకే ఎక్కువ చేస్తున్నారు. మొత్తం ఆయా టైంలో కులం అంటూ లేదండి. ఇప్పుడంటే కులాలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో కులం అన్న ప్రాతిపదిక లేదు. మొత్తం జనరల్గా అందరికీ అన్ని క్యాస్ట్లు సమానంగా చూసుకున్నారో వాళ్ళందరూ కూడా సమాన గౌరవం ఇచ్చారు. ఈ రోజు కూడా ఇండియా లెవెల్లో ఎంతో మంది రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ మర్చిపోయారు. కానీ పాలకులు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇప్పుడు కొత్త తరం తెలియకపోవచ్చు కానీ ఇంతకుముందు నా ఏజ్ పై ఒక 50-45-50 సంవత్సరాలు దగ్గర నుంచి లెక్కేసుకుని ఇంకా సత్యనారాయణమూర్తి గారు బతుకుంటే ఎంత గౌరవం ఉందో ఇవాళ మా కుటుంబానికి అదే గౌరవిస్తున్నారు ప్రజలందరూ. సార్ మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు? మా నాన్నగారికి 6 అండి. 5 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రంగాల్లో సెటిల్ అయ్యారు? మా పెద్ద బ్రదర్ 2012 ఎక్స్పైర్ అయ్యారు ఆయన. తర్వాత బాలగంగాధర్ అని చెప్పి ఆయన ఆర్కిటెక్చర్ హైదరాబాద్ ఉంటున్నారు. మోహన్ దాస్ నేను మా బిజినెస్లు థియేటరు నేను రన్నింగ్ చేసుకుంటున్నాను. తర్వాత శ్రీనివాస్ ఆయన మెడ్రాస్లో సెటిల్ అయ్యాడు. ఆయన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అట్లాగే. ఆఖరు వచ్చి రవీంద్ర కుమార్ ఆయన వైజాగ్లో ఆటోమొబైల్ స్పేర్స్, ఎస్కార్ట్స్ అని చెప్పి హెవీ ఎర్త్ మూమెంట్ బే అన్ని ఆయన బిజినెస్ అని. ఆయన మా సిస్టర్ వచ్చి రత్నప్రియ పోలీస్ సెక్టర్, గుంటూరు పోలీస్ సెక్టర్ కోళ్ళ. అదండి సార్. మీ నాన్నగారు ఎన్నాళ్ళెందుకు కాలం చేసి? మా నాన్నగారు 2012లో కాలం చేశారండి. తర్వాత మీ తాతగారి తర్వాత మళ్ళీ రాజకీయంలో మీ నాన్నగారు ఉన్నారు, కౌన్సిలర్ గా ఉన్నారు. తర్వాత మీరు పోటీ చేశారు కానీ చైర్మన్ పోటీ చేశాను. గ్రూప్లో ఒక ఓటు 1.5 ఓట్లో తేడాలో పోయింది. తర్వాత ఈయన మళ్ళీ మన వైస్ ఛాన్సలర్ చైర్మన్ ప్రపోజ్ చేశారు. కానీ అన్నీ తెలుసు కదా, ఇప్పుడంటే మళ్ళీ కొద్దిగా యూనిట్ వచ్చింది, ఇంతకుముందు లేదు. మా నాన్నగారికి 70 కూడా వీళ్ళే ప్రతి గడప ఏగనెస్ట్ చేశారు పాలకుల కుటుంబం. అదర్ క్యాస్ట్లు అంతా చేశారు. మా నాన్నగారి కౌన్సిలర్, గ్రూప్ కౌన్సిలర్ అందరూ నెగ్గేశారు. మాకు 1 ఓటు, 1.5 ఓటు మెజార్టీ తోటి మన వైస్ ఛాన్సలర్. మళ్ళీ వైస్ ఛాన్సలర్నే చైర్మన్ గా అప్రూవ్ చేసిన గ్రూపులో ఉన్న వాళ్ళే ప్రపోజ్ చేశారు. ఆయనకి మన వైస్ ఛాన్సలర్ ఆయన సబార్డినేట్లు దెబ్బేసి
సరే. సార్ మనకి ఇప్పుడు మీ తాతగారు ఉన్నప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు చాలా మంది వచ్చేవారు అన్నారు. ఎవరెవరు వచ్చారు మీ ఇంటికి అన్న చెప్పలేదు. ప్రముఖ రాజకీయం అంటే ఆ రోజుల్లో ఉన్న స్టేటస్ అల్లూరు సత్యనారాయణ రాజు గారు. ఆయన మా తాతగారి శిష్యుడే, సబార్డినేటే. పరకాల శేషావతారం టంగుటూరి ప్రకాశం గారు. ఆ రోజుల్లో ప్రతి నాయకుడు ఈయన దగ్గర ఆతిథ్యం పొందగానే ఈయన సహాయం పొందకుండా లేరండి ఎవరు. ఆ రోజుల్లోనే ఆంధ్ర బిర్లా అనేవారు ఈయన్ని. అంత ఫేమస్. తలపాగాల బిజినెస్ అన్నారు. ఏంటి తలపాగాల ప్రసిద్ధి? ఆ రోజుల్లో మన ప్రజలందరూ ఇప్పుడు హెల్మెట్ ఎట్లాగో రాజస్థాన్ మన సైడ్ కూడా తలపాగా అలవాటు ఉండేది. ఇదంతా ఇండియా ఫేమస్, ఎక్స్పోర్ట్ చేసేవారండి నార్త్ ఇండియాకి అంతటికి. అందులో చాలా ప్రముఖమైన వ్యాపారం. పాలకుల్లో తలపాగా ఎక్స్పోర్ట్ ఎక్కువ. ఈ నేయించి పంపించేవారు. ఇండియా లెవెల్లో సప్లై ఉండేదండి. ఏ ఊర్లో నార్త్లో వెళ్ళినా ఆ ఊర్లో నేను ఇలా వచ్చాను, పాలకుల నుంచి వచ్చానంటే సపోజ్ వ్యాపార ఏమన్నా అద్దేపల్లి గంగరాజు గారు కుశలమా అని అడిగేవారు అంటండి. ధార్మిక కార్యక్రమం చేశారు, వడ్డీ వ్యాపారం చేశారు, చాలా విపరీతంగా సంపాదించారు. అప్పట్లో మీకు బ్రిటిషర్స్ తో ఎలా ఉండేది అంటే మీకు ఏమైనా ఐడియా ఉందో తెలియదు. అంటే అన్నీ ఉంటేనే కదా, గుడ్ రిలేషన్ ఉంటేనే కదా స్టేజ్కి వెళ్ళేది వ్యాపారంలో కానీ. బ్రిటిషర్స్ టైంలోనే మీ తాతగారు ఎంపీ చేశారు. అప్పుడే సెంట్రల్ అసెంబ్లీ అనేవారు. సెంట్రల్ అసెంబ్లీ అనేవారండి. సెంట్రల్ అసెంబ్లీ అంటే కనుక ఎంపీ. 11 సంవత్సరాలు చేశారు. అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణ 3 జిల్లాలకి జైల్లో ఉండగానే యునానమస్, నో పోటీ, యునానమస్. అక్కడే ఎంతో మంది రాజకీయ నాయకులు. రాయమండ్రి సెంట్రల్ జైల్లోనా? ఇక్కడ కదా, రాయవెల్లూరు ఏదో, వెల్లూరు సెంట్రల్ జైలు. వెల్లూరు సెంట్రల్ జైలు అంటే మన ఆంధ్రాలో కూడా ఆంధ్ర కాదు. అంత భయం పెట్టారన్నమాట మిమ్మల్ని. అది మీ తాతగారిని బ్రిటిషర్స్ అంత భయపెట్టారు. లొంగివాడు కాదండి, లొంగివాడు కాదు ఆయన. ఎందుకంటే ఈ మొత్తం ఈస్ట్ వెస్ట్లోనే అందరికీ ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో మంది నాయకులు ఫ్రీడమ్ ఫైటర్స్ కి కార్యక్రమాలకి అంతా ఈయన ఫైనాన్స్ ఆర్థిక సహాయ సహకారాలు అందించేవాడు. ఆయన ఉండేవాడు. మళ్ళీ సెంట్రల్ అసెంబ్లీ మున్సిపల్ చైర్మన్ బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా తీరం చేసింది తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిలోనే ఈయన ఒకటే. వెంటనే క్యాన్సిల్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన గెమ్మలి యునానస్. బ్రిటిష్ వాళ్ళతో వెళ్ళసి ఉండకనే ఉంటాయండి. అంటే స్వాతంత్రోద్యమంలో ఆయన మామగారు బంగారు రాఘవయ్య గారు అని రాజమండ్రి, బంగారు రాఘవయ్య గారు అని ఆయన ప్రోద్బలంతో పట్టుతోటి పాలకులు రాజకీయాలకు తీసుకొచ్చారు. ఆయన కూడా రాజకీయవేత్త బంగారు రాఘవయ్య గారు. ఆయన నేను చూడలేదు. ఆయన ప్రోద్బలంతో ఈయన రాజకీయాల్లోకి అడిగెట్టవలసి వచ్చింది. ఆయన జమీందారే? అది నాకు తెలియదండి. అవుతా అసలు అతి ఈక్వల్ సంబంధాలు ఉంటాయి కదా. ఆ రకం ఆయన బలవంతం మీద అలాగే రాజకీయాలు అంటే 1931 వచ్చున్న ఇంక వ్యాపారాలను ఆపేశాడు ఆయన. ఇంక బిజినెస్ మానేసి పూర్తిగా రాజకీయాలు స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నాడు. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. ఫస్ట్ పాలకుల్లో ఆయన పేరు మీద ఒక వీధి కానీ లేకపోతే ఒక స్టాచ్యూ కానీ విగ్రహం కానీ పెట్టారు. ఆయన సన్మానం టైంలో ఊరంతా కలిపి ఇక్కడ మెయిన్ రోడ్లో అద్దేపల్లి సత్య కాంస్య విగ్రహం పెట్టారండి. ఈయన సన్మానానికి మన నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ ఇచ్చేసారు సన్మాన కార్యక్రమాన్ని. ఇప్పుడు ప్రభుత్వం అయినా గుర్తించి అయినా చేస్తున్నారా? తామరపత్రం ఇచ్చిందండి ఆయనకి. అప్పట్లో ఏదో ల్యాండ్స్ ఎత్తి ఈయన రిజెక్ట్ చేశాడు. ఈయనకి అవసరం ఉంది, అప్పుడే 1000 ఎకరం ఉంది, రిజెక్ట్ చేశాడు. తామరపత్రం మటుకు ఉందండి ఆయన ఇచ్చి. నాయకుడు ఎవరు లేరు ఇప్పుడు రారు. మన వైశ్యాసులు లేరండి. ఉన్న అందరికంటే పైసే అవుతాయి. ఎందుకంటే ఫైనాన్స్ కానీ అన్నిట్లో నేను బాగా పైసే ఇది. ఆ రోజుల్లోనే ఈయన మా ఈ ప్రస్తుతం ఉన్న ఇల్లు 2 ఎకరాలు. ఆ గవర్నర్ త్రివేది గారు వచ్చి నరసాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో బంగ్లాలో ఉంటే ఈయన వైశ్యాసులు పెద్ద నచ్చూరాయన దుబ్బి ఇల్లు ఇది కూడా ఇచ్చేద్దామంటే, ఇదేంట్రా బాబు నీకు ఉన్నది ఇదేనా ఉంచుకోరా అంటే అనలేదు. ఈయన బాధ భరించలేక అక్కడికి వెళ్తే త్రివేది గారు చెప్తుంటే ఎలా ఇప్పటికైనా చాలా ఇచ్చాడు, మాకు అవసరం వెళ్ళిపో అన్నాడంట. బయటికి ఏంటి దాని వద్దని ఇంకా ఇప్పటికే ఇచ్చిన చాలు, చేసిన చాలు, మాకు మూడు ఉంది, ఏం వద్దు
అని అమ్మ బతికి బయటపడ్డానరా బాబా అని ఆయన ఈ సన్మాన సంచికలో రాసాడు ఆయన. ఆ,